హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం సెటర్ ఇంజెక్షన్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది 2 వేస్లో చేయొచ్చు అని మనం నేర్చుకున్నాం కదా. ఒకటి ఏంటి మనకి సెటర్ ఇంజెక్షన్, ఇంకొకటి కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్. సో ఏదైనా సరే ఈ సెటర్ ఇంజెక్షన్ ద్వారానో కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ద్వారానో, అంటే ఏంటి సెట్ మెథడ్స్ ద్వారానో కన్స్ట్రక్టర్ ద్వారానో మనకి ఏం చేస్తుందంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్స్ అనేవి ఎక్కడికెక్కడ ఈ కాంపోనెంట్స్ చేసుకోకుండా బయట నుండి మనకి అప్పటికప్పుడు ఏ ఆబ్జెక్ట్ కావాలంటే ఆ ఆబ్జెక్ట్ని మనం ఇంజెక్ట్ చేయగలుగుతాము. రన్ టైంలో వాటిని కనెక్టింగ్ ఆర్ వైరింగ్ చేయగలుగుతాము. దాన్ని డిపెండెన్సీ ఇంజెక్షన్ అన్నాము. అండ్ అది బయట వాళ్ళకి ఇచ్చేస్తే, బయట వాళ్ళంటే ఎవరిక్కడ, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, అందులో ఉండేటటువంటి స్ప్రింగ్ కంటైనర్. సో అందులో ఉండేటటువంటి స్ప్రింగ్ కంటైనర్ ఏదైతే ఉందో ఆ స్ప్రింగ్ కంటైనర్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేయమని చెప్తుంది మన ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. ఓకే, సో మొత్తానికి ఏమవుతుందంటే ఒక క్లాస్ తాలూకు ఆబ్జెక్ట్ అనేది ఏది కూడా డైరెక్ట్గా ఆ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకోవు. ఆ క్లాసెస్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మన స్ప్రింగ్ కంటైనరే క్రియేట్ చేస్తుంది. సో క్రియేట్ చేసి వాటిలో ఏ వాల్యూస్ కావాలి అవన్నీ కూడా ఆటోమేటిక్గా స్ప్రింగ్ కంటైనరే ఇంజెక్ట్ చేస్తుంది. అండ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిన తర్వాత కూడా ఒక్కొక్క ఆబ్జెక్టు ఇంకా ఏ ఆబ్జెక్ట్స్తో లింకింగ్ అవుతుందో అది కూడా స్ప్రింగ్ కంటైనరే చూసుకుంటుంది అని మనం నేర్చుకున్నాం. ఆ స్ప్రింగ్ కంటైనర్కి ఇన్పుట్గా ఏమి ఇవ్వాలని మనం నేర్చుకున్నాము. సో మన కాన్ఫిగరేషన్ మెటాడేటా, ఏదైతే మన కాన్ఫిగరేషన్ మెటాడేటా ఉంటుందో ఆ కాన్ఫిగరేషన్ మెటాడేటా అన్నది దీనికి ఇన్పుట్గా ఇవ్వాలి అని చెప్పి అది కూడా మనం నేర్చుకున్నాం. సో ఆ కాన్ఫిగరేషన్ మెటాడేటా అన్నది ఎయిదర్ XML ఫైల్ అవ్వచ్చు, లేదు అంటే యానటేషన్స్ అవ్వచ్చు, లేదు అంటే జావా కోడ్ అవ్వచ్చు. ఏదో ఒక రూపాన చెప్తాము. ఫస్ట్ మనం XMLలో నేర్చుకుందామని చెప్పాను కదా, రైట్. సో స్ప్రింగ్ కంటైనర్ అనేది మనకు కావాలైతే దేనికి, మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ పెర్ఫామ్ చేయాలంటే ఒక ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏం చెప్పిందంటే థర్డ్ పార్టీ అయినటువంటి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్కి అందులో ఉండేటటువంటి స్ప్రింగ్ కంటైనర్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. ఇంకా స్ప్రింగ్ కంటైనర్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్స్ అన్నిటిని క్రియేట్ చేయడం, వాటి మధ్యలో లింకింగ్స్ చేయడం అన్ని స్ప్రింగ్ కంటైనరే చేసుకుంటుంది అని చెప్పి మనం నేర్చుకున్నాం. ఆ స్ప్రింగ్ కంటైనర్కి ఎలా తెలుస్తుంది, ఇప్పుడు కస్టమర్ అనే క్లాస్ ఉంది. ఆ కస్టమర్ అనే క్లాస్లో ఓకే నేమ్ ఏంటి, కస్టమర్ నేమ్ ఏంటి, అడ్రస్ ఏంటి, కాంటాక్ట్ ఏంటి, అవన్నీ ఎలా తెలుస్తాయి దీనికి, స్ప్రింగ్ కంటైనర్కి. ఓకే, సో కస్టమర్ అనే క్లాస్ ఉంది కాబట్టి ఓకే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్న వరకు తెలుస్తుంది. బట్ ఆ కస్టమర్ క్లాస్లో నేమ్ అనే ప్రాపర్టీ ఉంది, అలాగే కాంటాక్ట్ అనే ప్రాపర్టీ ఉంది, అడ్రస్ అనే ప్రాపర్టీ ఉంది. వాటికి ఏ వాల్యూస్ ఇవ్వాలి అన్నది దీనికి ఎలా తెలుస్తుందండి స్ప్రింగ్ కంటైనర్కి, అదంతా కూడా మనం కాన్ఫిగరేషన్ మెటాడేటా ద్వారా చెప్తాము. సో చెప్తే దాన్ని యూజ్ చేసుకుంటూ ఇది ఏం చేస్తుందంటే వాటిని ఇంజెక్ట్ చేస్తుంది, ఆ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి వాటి యొక్క వాల్యూస్ని ఇంజెక్ట్ చేయడంలో మనకి ఆ క్లాసెస్ ఏం చేస్తాయంటే వాటిలో ఎయిదర్ సెట్ మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ని కానీ ప్రొవైడ్ చేస్తాయి. సో వాటి హెల్ప్ తీసుకొని ఈ స్ప్రింగ్ కంటైనర్ ఏం చేస్తుందంటే ఈ రెండింటి హెల్ప్ తీసుకొని ఇవి ఏం చేస్తాయంటే మనకి కావలసినట్టుగా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడం కావచ్చు, వాటిని లింకింగ్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా పెర్ఫామ్ చేస్తాయి అన్నమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ రూపంలో చూడాలంటే సరే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, లాస్ట్ క్లాస్లో ఏదైతే మనం మేవెన్ ప్రాజెక్ట్ చేసామో ఫస్ట్ మేవెన్ ప్రాజెక్ట్ అని చెప్పి దాన్నే ఇప్పుడు ఎక్స్టెండ్ చేద్దాం. సరే దాన్ని సెటర్ ఇంజెక్షన్గా మారుద్దాం. అయితే సో ఫస్ట్ మనం ఏ స్టెప్ చేయాలి, నెక్స్ట్ ఏ స్టెప్ ఫాలో అవ్వాలి అంటే ఇక్కడ మనకి ఎలా తెలుస్తుంది. సో స్ప్రింగ్ కంటైనర్ అనేది మనం కంపల్సరీగా క్రియేట్ చేయాలి. ఎందుకు, డిపెండెన్సీ ఇంజెక్షన్ అంతా పెర్ఫామ్ చేసేది ఇదే కాబట్టి. బట్ స్ప్రింగ్ కంటైనర్కి ఇన్పుట్గా ఏమి ఇవ్వాలి, మనము కాన్ఫిగరేషన్ మెటాడేటా ఇవ్వాలి, అంటే XML ఫైల్ ఇవ్వాలి. సో మనం ముందు ఏం చేయాలైతే ఇది క్రియేట్ చేయడానికి ముందు XML క్రియేట్ చేయాలి. కానీ ఈ కాన్ఫిగరేషన్ మెటాడేటాలో మనం ఏం రాస్తాము, నా దగ్గర ఈ క్లాసెస్ ఉన్నాయి, ఈ క్లాసులో ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ ప్రాపర్టీస్కి ఈ వాల్యూ సెట్ చెయ్యు అని చెప్పి ఈ XML ఫైల్ కావచ్చు, లేకపోతే ఈ కాన్ఫిగరేషన్ మెటాడేటా అదర్ ఫామ్స్ అవ్వచ్చు, దానిలో మనం చెప్తాం కదా. సో అంటే ఈ XML ఫామ్లో నా దగ్గర ఈ క్లాసెస్ ఉన్నాయి, ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ ప్రాపర్టీస్కి వాల్యూ సెట్ చేయు అని ముందు చెప్పాలంటే సో దీనికంటే ముందు మనం క్రియేట్ చేయాల్సినవి ఏంటి, ఆ క్లాసెస్ని క్రియేట్ చేయాలి కదా. ఓకే, సో ఆ జావా బీన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ జావా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామని చెప్పాను స్టార్టింగ్లో నేను, పోజో
ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్స్ని ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో అంటే ఏంటి, కస్టమర్ కావచ్చు, ఆర్డర్ కావచ్చు. మన ఎగ్జాంపుల్లో ఆ క్లాసెస్ని ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు XML ఫైల్కి వచ్చి సో ఆ క్లాసెస్లో కస్టమర్ క్లాస్లో నేము, కాంటాక్ట్, అడ్రస్ ఉన్నాయి, వాటికి వాల్యూస్ ఈ విధంగా సెట్ చేయు. అలాగే ఆర్డర్ అనే క్లాస్లో మనకి ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేము, కస్టమరు ఉన్నాయి, సో వాటికి వాల్యూస్ ఈ విధంగా సెట్ చేయు అని అప్పుడు XML కావచ్చు, లేకపోతే కాన్ఫిగరేషన్ మెథడ్ అదర్ ఫామ్స్ అవ్వచ్చు, అందులో మనం చెప్పాలి. సో ఇది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు దీన్ని ఇన్పుట్గా ఇస్తూ మనం ఏం చేయాలి, స్ప్రింగ్ కంటైనర్ని క్రియేట్ చేసుకోవాలి. సో చేసుకుంటే అప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ అంతా సెటప్ అంతా రెడీ అయినట్టు అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ని టెస్ట్ చేయొచ్చు అనమాట. సో నిజంగానే మనకి స్ప్రింగ్ కంటైనర్ అనేది మనకి ఆబ్జెక్ట్స్ని ఇవ్వగలుగుతుందా, మనం కోరినట్టుగా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయగలుగుతుందా అనేది అప్పుడు మనం టెస్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఈ సెటర్ ఇంజెక్షన్ గురించి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఏదైతే మనం లాస్ట్ క్లాస్లో ఫస్ట్ మేమన్ ప్రాజెక్ట్ అని చేసామో దానికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే జావా బీన్స్ యాడ్ చేద్దాం. ఆర్డర్ క్లాస్ కావచ్చు, కస్టమర్ క్లాస్ కావచ్చు, ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత XML ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. దాని తర్వాత స్ప్రింగ్ కంటైనర్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఈ క్లాసెస్ ఎలా యాడ్ చేయాలి, వాటిలో గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ ఏ విధంగా రాయాలి, దానికి ఎక్లిప్స్ ఏమైనా షార్ట్ కట్స్ మనకి ఇస్తుందా అనేది డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సెటర్ ఇంజెక్షన్ ఎట్లా చేయాలి ప్రాక్టికల్గా అనేది చూద్దాం. ఓకే, రైట్. సో ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఏదైతే మనం ఆర్డర్ అని చెప్పి, కస్టమర్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ నేర్చుకున్నామో డిపెండెన్సీ ఇంజెక్షన్ చెప్పేటప్పుడు దాన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా చేస్తూ ఓకే, సో ఆ సెటర్ ఇంజెక్షన్ అనేది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ జావా క్లాసెస్ని మనం క్రియేట్ చేద్దామా. సో ఎక్కడ క్రియేట్ చేయాలి, ఈ సోర్స్ మెయిన్ జావా ఏదైతే ఉందో ఓకే, సో దీంట్లో మనకి మెయిన్ ప్రాజెక్ట్ తాలూకా ప్యాకేజ్ ఇది కదండి. సో ఇక్కడ ఈ ప్యాకేజ్ మీద మనం రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్ అంటాం, అంటే జావా క్లాస్ యాడ్ చేయబోతున్నాం. ఓకే, సో ఏంటి నేమ్ ఏంటి అని అంటే సో ఫస్ట్ కస్టమర్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఫినిష్. సో కస్టమర్ క్లాస్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇందులో మనం ఏం చేయాలి, ఏవైతే ప్రాపర్టీస్ అనుకుంటున్నామో సో బీన్స్ అంటే మనం ఏం చేయాలి, ప్రాపర్టీస్ అని ప్రైవేట్గా డిక్లేర్ చేయాలి కదా. సో ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్, సో ప్రతి కస్టమర్కి కూడా నేమ్ ఉంటుంది. ప్రైవేట్ స్ట్రింగ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఓకే, సో స్ట్రింగ్ ఎందుకు తీసుకున్నాను అంటే 10 digits దాటి కదా మొబైల్ నెంబర్ ఉంటుంది, అది ఇంటిజర్ రేంజ్కి దాటిపోతుందని చెప్పి స్ట్రింగ్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో నేమ్, కాంటాక్ట్, అలాగే ప్రైవేట్ స్ట్రింగ్ అడ్రస్. ఓకే, సో కస్టమర్ యొక్క నేమ్, కాంటాక్ట్ నెంబర్, అలాగే అతని యొక్క అడ్రస్ ఇవి తీసుకుంటున్నాం. ఓకే, సో ఇవి 3 ప్రాపర్టీస్ ఈ క్లాసులో నేను డిక్లేర్ చేశాను. సో జావా బీన్ అంటే ఏంటండి, సో అందులో ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రైవేట్గా డిక్లేర్ అవ్వాలి అండ్ ప్రతి ప్రాపర్టీకి కూడా గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో మనం ఇక్కడ ఎక్లిప్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఓకే, సో మనకి ఎక్లిప్స్ ఆటోమేటిక్గా ఇవి రాసిన తర్వాత ఈ ప్రాపర్టీస్ డిక్లేర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ని ఇస్తుంది. ఓకే, సో అది మనం చూద్దాం. కాకపోతే ఈ గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలో మనం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ కస్టమర్ అనే క్లాస్కి నేను మాన్యువల్గా గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ క్రియేట్ చేస్తాను అండ్ నెక్స్ట్ మనం చేయబోయే ఆర్డర్ క్లాస్కి మనం దాన్ని ఆటోమేటిక్గా ఎలాగైతే ఎక్లిప్స్ యూజ్ చేసి మనం ఆప్షన్ చేయొచ్చో అది చూపిస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ప్రతి ప్రాపర్టీకి కూడా గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, నేమ్కి ఏం చేయాలి, సెట్ నేమ్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేసుకోవాలి, స్ట్రింగ్ నేమ్. అలాగే గెట్ నేమ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి, సో అలా ప్రతిదానికి అనమాట. సో నేమ్కి సెట్ నేమ్, గెట్ నేమ్, కాంటాక్ట్కి సెట్ కాంటాక్ట్, గెట్ కాంటాక్ట్, అలాగే అడ్రస్కి సెట్ అడ్రస్, గెట్ అడ్రస్. ఓకే,
సో ఇక్కడ చూడండి గెట్ నేమ్ అంటే ఆల్రెడీ నేమ్ ఏముందో అది గెట్ మనకి అడుగుతున్నాం. మనం రివర్స్లో నీ దగ్గర నేమ్ వాల్యూ ఏముందో అది ఇవ్వు అని అంటున్నాం కాబట్టి సో గెట్ చేసుకునేటప్పుడు మనం ఇంకేం వాల్యూ పాస్ చేయక్కర్లేదు. మనం అక్కడికి తీసుకువెళ్ళి మనకు నచ్చిన వాల్యూ సెట్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్న వాల్యూ అడుగుతున్నాం కాబట్టి గెట్ నేమ్ అనేటప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వమన్నమాట. ఓకే, సో మెథడ్లో ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వము, గెట్ నేమ్ అంటాం. సో గెట్ నేమ్ అనగానే నేమ్ తాలూకా వాల్యూ ఏముందో వెనక్కి ఇవ్వు అని చెప్పడం. సో లోపల కోడ్ ఏం రాస్తామైతే రిటర్న్ నేమ్. సో నేమ్ అనే వాల్యూ ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తుంది సింపుల్గా. ఓకే, సో ఎప్పుడైతే నేమ్ అన్నది రిటర్న్ చేస్తుందో, నేమ్ అనేది ఏంటండి స్ట్రింగ్ కదా, సో అప్పుడు ఈ మెథడ్ తాలూకా రిటర్న్ టైప్ ఏమవుతుంది స్ట్రింగ్ అవుతుంది. అర్థమవుతుందా? సో పబ్లిక్ స్ట్రింగ్ గెట్ నేమ్. సో ఈ వేరియబుల్స్ని ప్రైవేట్ చేసాము, వీటిని పబ్లిక్ చేస్తాము. అప్పుడు సో డైరెక్ట్గా బయట ఉండే క్లాసు ఈ నేమ్ని యాక్సెస్ చేయలేదు వాల్యూ కావాలంటే, ఇది పబ్లిక్ కాబట్టి సో గెట్ నేమ్ మెథడ్ ద్వారా అడుగుతుందనమాట నీ నేమ్ తాలూకా వాల్యూ నాకు చెప్పు అని. సో గెట్ నేమ్ని యాక్సెస్ చేయగలదు బయట ఉండే క్లాస్, ఎందుకు దీన్ని పబ్లిక్గా డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో వేటిని కూడా బయట ఉండే క్లాసులు టచ్ చేయలేవు. వీటి యొక్క వాల్యూస్ కావాలన్నా లేదు వీటికి వాల్యూస్ సెట్ చేయాలన్నా త్రూ వీటి ద్వారానే కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? సో గెట్ అనేటప్పుడు మనం ఏం చేస్తాము, ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వము, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న వాల్యూ మనకు వస్తుంది, మనం ఒక వాల్యూ పాస్ చేసి అక్కడ సెట్ చేయాలనుకోవట్లేదు. బట్ సెట్ నేమ్ అనేటప్పుడు మాత్రం మనం ఒక వాల్యూ పంపించాలి కాబట్టి ఒక స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఒక స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటున్నాను. సో దీనికి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అన్నాం అనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ ఒకటి పంపిస్తాము. ఓకే, సో పంపించి ఏ వాల్యూ అయితే మనం పంపిస్తున్నామో దాన్ని నేమ్కి సెట్ చేస్తాం. సెట్ నేమ్ అంటే మనకి నచ్చిన ఒక స్ట్రింగ్ని ఆర్గ్యుమెంట్ రూపంలో ఇక్కడికి తెచ్చుకొని ఈ ఎన్కి ఏ వాల్యూ అయితే బయట నుండి వస్తుందో అది తీసుకువెళ్ళి నేమ్కి ఇవ్వాలి. సెట్ నేమ్ అంటే నేమ్కి మనం వాల్యూ సెట్ చేస్తాం. సో దేని యొక్క వాల్యూ తీసుకువెళ్ళి సెట్ చేస్తాం, ఎన్ యొక్క వాల్యూ ఎవరు పంపిస్తారు, సో బయట నుండి క్లాసులు ఏవైతే ఈ నేమ్కి వాల్యూ సెట్ చేయాలనుకుంటాయో అవి ఏం చేస్తాయంటే సెట్ నేమ్ ఆఫ్ సంతోష్ అని బయట నుండి కాల్ చేస్తాయి అన్నమాట. క్లాసులు సెట్ నేమ్ ఆఫ్ సంతోష్ అని చెప్పి బయట నుండి కాల్ చేస్తాయి. సో ఎప్పుడైతే సెట్ నేమ్ అంటున్నామో సంతోష్ అంటున్నామో ఈ సంతోష్ వచ్చి ఎన్ ప్లేస్లోకి వస్తుంది. సో ఆ ఎన్ వెళ్ళి నేమ్కి అసైన్ అవుతుంది. అదే కదా సెట్ నేమ్ అంటే, మనం నేమ్కి వాల్యూ సెట్ చేయాలి. ఓకే, సో అలా మనం వాల్యూ సెట్ చేయాలంటే మనం ఒక ఆర్గ్యుమెంట్ కంపల్సరీ తీసుకోవాలి. ఓకే, సో తీసుకుంటే బయట నుండి మనకు ఒక వాల్యూ వస్తుంది, దాన్ని ఎగ్జాక్ట్గా తీసుకువెళ్ళి నేమ్కి మనం అసైన్ చేస్తాం. అయితే దీనికి రిటర్న్ టైప్ ఏముంటుంది, సో ఎప్పుడైతే గెట్ నేమ్ అంటున్నామో మనకి వాల్యూ వెనక్కి వస్తుంది కాబట్టి మనం ఎలాంటి వాల్యూ వస్తుందో ఆ రిటర్న్ టైప్ ఇక్కడ రాసాం. బట్ ఎప్పుడైతే వాల్యూ మనం సెట్ చేస్తున్నామో మన దగ్గర ఉన్న వాల్యూ తీసుకువెళ్ళి సెట్ చేస్తున్నాం కానీ వెనక్కి మనకేం రావట్లేదు. ఎప్పుడైతే వాల్యూ మనకేమీ వెనక్కి రాదో అప్పుడు రిటర్న్ టైప్ వచ్చి వాయిడ్ అని పెట్టుకుంటాము. సో బయట నుండి ఈ మెథడ్ని యాక్సెస్ చేసుకోవాలి అన్ని క్లాసులు కాబట్టి వీటిని పబ్లిక్గా డిక్లేర్ చేసుకుంటాము. అర్థమవుతుందా? సో ఒక్క ప్రాపర్టీకి నేను చేసి చూపించాను కదా ఎలా చేశాను. సో ఏదైతే ప్రాపర్టీ నేమ్ ఉందో దానికి ముందు సెట్ అని దానికి ముందు గెట్ అని యాడ్ చేస్తాము. ఆ ప్రాపర్టీలో ఫస్ట్ లెటర్ని అప్పర్ కేస్ కిందకి రాస్తాం. ఓకే, సో అలా మెథడ్ నేమ్ ఫామ్ అవుతుందన్నమాట. సో సెట్ నేమ్ అని గెట్ నేమ్ అని. ఓకే, రైట్. సో వాల్యూ సెట్ చేయాలంటే సెట్ నేమ్, గెట్ చేయాలంటే గెట్ నేమ్. అండ్ సెటర్ అండ్ గెటర్ మెథడ్స్ ఎప్పుడూ కూడా మనం పబ్లిక్గా డిక్లేర్ చేసుకుంటామని చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా మనం సెటర్ అండ్ గెటర్ మెథడ్స్ని రాసుకోవలసి ఉంటుంది. ఓకే, సో చూస్తున్నారా, మనకి ఈ విధంగా మనం గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ని రాసుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? అయితే జనరల్గా మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఇక్కడేమో నేమ్ అని ఇక్కడేమో ఎన్ అని వాడి నేమ్ ఈక్వల్ టు ఎన్ అని వాడాను. కానీ జనరల్గా స్టాండర్డ్గా మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ రెండు కూడా సేమ్ నేమ్సే యూజ్ చేస్తాం. ఓకే, సో దీన్ని కూడా నేమే అంటాము, దాన్ని కూడా నేమే అంటాం. సో బయట నుండి ఏదైతే వాల్యూ వస్తుందో ఈ టెంపరరీ నేమ్ అన్న వేరియబుల్కి వస్తుంది, దాన్ని తీసుకువెళ్ళి ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో నేమ్ అని దానికి మనం అసైన్ చేయాలి. సో అప్పుడు ఏం రాయాలి, నేమ్ ఈక్వల్ టు నేమ్ అని రాయాలి. సో ఈ నేమ్ ఈక్వల్ టు ఈ నేమ్ అనమాట. సో అది మనం డిఫరెన్షియేట్ చేయడానికి ఏం చేస్తాము, ఏదైతే మన ఇన్స్టాన్స్ తాలూకా
ఆర్ ఆబ్జెక్ట్ తాలూకా వేరియబుల్లో దాన్ని దిస్ డాట్ అని ఇస్తాం. ఓకే, సో స్టాండర్డ్గా ఇట్లా యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఒక వేరియబుల్ నేమ్, అక్కడ ఒక వేరియబుల్ నేమ్, అట్లాగే ఏం యూజ్ చేయము, సేమే యూజ్ చేస్తాము. ఓకే, సో కాంటాక్ట్ ఈక్వల్ టు కాంటాక్ట్, బట్ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి దిస్ డాట్ కాంటాక్ట్ అంటాం. సో దిస్ డాట్ కాంటాక్ట్ అనేది ఏదైతే ఉందో అది మన ఇన్స్టాన్స్ వేరియబుల్ని రిప్రజెంట్ చేస్తుంది. నార్మల్గా ఏదైతే ఉందో అది టెంపరరీ వేరియబుల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే ఇది కూడా అడ్రస్. ఓకే, సో అడ్రస్ ఈక్వల్ టు అడ్రస్ అండ్ డిఫరెన్షియేట్ చేయడానికి దిస్ డాట్ అడ్రస్ ఈక్వల్ టు అడ్రస్. సో ఎలా రాస్తారో మీకు చెప్పడం కోసం ఇది నేను మాన్యువల్గా చేశాను, బట్ ఇంత శ్రమ మనకి ఎక్లిప్స్ అనేది ఇవ్వదనమాట. సింపుల్గా మనకి చిన్న ఆప్షన్తో ఆటోమేటిక్గా మనకి అన్నీ కూడా గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. బట్ ఎలా వచ్చేస్తున్నాయో మీకు బ్యాక్గ్రౌండ్ తెలియాలి కాబట్టి ఒక క్లాస్కి నేను చేసి చూపించడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇంకొక క్లాస్ మనం యాడ్ చేద్దాం. సో ఏంటా క్లాసు? ఆర్డర్ డాట్ జావా. సో డాట్ జావా ఇక్కడ మనం ఇవ్వక్కర్లేదండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సో ఆర్డర్ అంటున్నాను నేను. సో ఆర్డర్ క్లాస్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇందులో ఏం రాయాలో చూడాలి. సో ప్రైవేట్ స్ట్రింగ్ ప్రోడక్ట్ ఐడి, సో ఏ ప్రోడక్ట్ కొంటున్నామో ఆ ప్రోడక్ట్ ఐడి, అండ్ ప్రైవేట్ స్ట్రింగ్ ప్రోడక్ట్ నేమ్, ఆర్డర్ డేట్, ఏ రోజు ఆర్డర్ చేశారో ఆ ఆర్డర్ డేట్. ఓకే, అండ్ ప్రైవేట్ కస్టమర్. సో ఎవరైతే మనకి కస్టమర్ ఉన్నారో వాళ్ళు కూడా మనకు అవసరం కాబట్టి ఆ కస్టమర్ని కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ డేట్, ఇది చూసారా కింద మనకి చిన్న రెడ్ అండర్లైన్ వచ్చింది. సో దాని మీనింగ్ ఏంటంటే అక్కడ ఎర్రర్ ఉంది అని. సో ఏంటి ఎర్రర్ అనేది మీరు జస్ట్ ఇలా మౌస్ పాయింట్ చేస్తే దాని మీద చెప్తుంది అనమాట. సో ఇట్ కెనాట్ బి రిజాల్వ్డ్ టు ఏ టైప్ అని చెప్తూ మనకి ఇంపోర్ట్ చేసుకోమని అడుగుతుంది. సొల్యూషన్ కూడా అదే చూపించేస్తోంది. సో జావా డాట్ ఎస్క్యూఎల్లో ఒక డేట్ ఉందంట, జావా డాట్ యూటిల్ ప్యాకేజ్లో ఒక డేట్ ఉందంట, నీకు ఏది కావాలి అని అడుగుతోంది. సో మనకి జావా డాట్ యూటిల్లో డేటే కావాలి కాబట్టి అది క్లిక్ చేసేస్తే ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ చేసేసింది. ఓకేనా, సేవ్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. చిన్న క్యారెక్టర్ మనం మార్చినా కూడా ఇప్పుడు చూడండి నేను స్పేస్ కొట్టాను. సో కొట్టగానే ఇక్కడ స్టార్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ స్టార్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి, మనం ప్రోగ్రామ్ని ఇంకా సేవ్ చేయలేదని. అలా మీరు రన్ చేస్తే మీరు లాస్ట్ టైం ఎప్పుడు సేవ్ చేసి ఉన్నారో అదే మీకు కనిపిస్తుంది అనమాట అవుట్పుట్లో. ఇప్పుడు అప్డేటెడ్ది కనబడదు కాబట్టి మీరు కంపల్సరీగా అన్నీ సేవ్ చేశారని కన్ఫర్మ్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఓకేనా, రైట్. సో ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ఆర్డర్ డేట్ అండ్ కస్టమర్. సో కస్టమర్ క్లాస్ ఏదైతే ఉందో వాడి యొక్క ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా ఇక్కడ నేను తీసుకొస్తున్నాను. సో ఆర్డర్ క్లాస్ ఈజ్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ కస్టమర్. అయితే ఆ కస్టమర్ యొక్క ఆబ్జెక్ట్ని ఇక్కడ మనం డైరెక్ట్గా క్రియేట్ చేయకుండా డిపెండెన్సీ ఇంజెక్షన్ చేస్తాం. ఓకే, వాట్ ఎవర్. సో మొత్తానికి మనం ప్రాపర్టీస్ ఏంటో డిక్లేర్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలండి, మనం కస్టమర్ క్లాస్లో ఎలాగైతే ఈ గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ రాసామో ఇక్కడ కూడా ప్రతి ప్రాపర్టీకి కూడా గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ అయితే రాయాలి. కానీ మనకి డైరెక్ట్ ఆప్షన్ ఉందని చెప్పాను కదండి. సో చూడండి సింపుల్గా ఇక్కడ సోర్స్లోకి వెళ్ళి, ఓకే, సో మన క్లాస్ మీద క్లిక్ చేసాము. సో ఇక్కడ మన క్లాస్లో క్లిక్ చేసి జస్ట్ సోర్స్లోకి వెళ్ళి జనరేట్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా, జనరేట్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్, అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే వేటికి ఆటోమేటిక్గా ఈ ప్రాపర్టీస్ తీసుకొని చూడండి, ప్రోడక్ట్ ఐడి, ఆర్డర్ డేటు, ప్రోడక్ట్ నేమ్, కస్టమర్, వాటిని తీసుకొని ఇందులో వేటికి నీకు గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ కావాలి అని అడుగుతుంది. ఓకే, సో అన్నిటికీ కావాలి కాబట్టి సెలెక్ట్ ఆల్ చేశాను నేను. సో చేసేసి జనరేట్ అనేస్తాను. ఓకే, సో జనరేట్ అనేగానే సో చూడండి మనకు ఆటోమేటిక్గా గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ వచ్చేసాయి అన్నిటికీ కూడా. ఓకే, సో గెట్ అనగానే మనకి ఆర్గ్యుమెంట్ ఉండదు, రిటర్న్ టైప్ కంపల్సరీగా రాయాలి. అండ్ సెట్ అనగానే మనకి రిటర్న్ టైప్ వాయిడ్ ఉంటుంది కానీ కంపల్సరీగా ఆర్గ్యుమెంట్ని పాస్ చేయాలి. అండ్ ఎక్కడుండే నేమ్ సేమ్ తీసుకుంటుంది, దిస్తో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఓకేనా, సో అలా మనకి ఏంటంటే మనకి గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ అనేవి వస్తాయి. ఓకే, రైట్. సో మొత్తానికి మనం జావా బీన్స్ ఏవైతే అనుకున్నామో, మన ఎగ్జాంపుల్కి కావాల్సిన జావా బీన్స్ ఏవైతే అనుకున్నామో ఆ జావా బీన్స్ని మనం ఆ పోజో క్లాసెస్ని మనం
ఆల్రెడీ డిఫైన్ చేసేయడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే కాన్ఫిగరేషన్ మెటాడేటా, అంటే ఆ XML ఫైల్ ఏదైతే ఉందో ఆ XML ఫైల్ని రెడీ చేయాలి. ఓకే, ఆ XML ఫైల్లో ఈ ఆబ్జెక్ట్స్కి వాల్యూస్ ఎలా సెట్ చేయాలన్న చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అనే ఒక క్లాస్ ఉంది. ఈ కస్టమర్ అనే క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కస్టమర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నేమ్కి ఏం వాల్యూ ఇవ్వాలి, కాంటాక్ట్కి ఏం వాల్యూ ఇవ్వాలి, అడ్రస్కి ఏం వాల్యూ ఇవ్వాలి, ఎలా క్రియేట్ చేయాలి దీన్ని అనేది మనం చెప్పాలి. ఓకే, సో అది ఎక్కడ చెప్తాము, మనం మన కాన్ఫిగరేషన్ మెటాడేటాలో చెప్తాం, అంటే మన XML ఫైల్లో చెప్తాం. ఎక్కడుంది XML ఫైల్, ఆల్రెడీ ఉందా అని అంటే ఇంకా లేదు, మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో ఎక్లిప్స్లో మన మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో ప్యాకేజ్, ఎక్కడైతే మనం జావా ఫైల్స్ క్రియేట్ చేస్తున్నామో అక్కడే సో రైట్ క్లిక్ చేసి న్యూ అని చెప్పి ఇక్కడ XML అని డైరెక్ట్గా లేదు కదా, సో మనం ఏం చేస్తామంటే అదర్లోకి వెళ్తాము. ఓకే, సో వెళ్ళి ఇక్కడ సో సింపుల్గా మనం XML అని సెట్ చేస్తే మనకి డైరెక్ట్గా XML క్రియేట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. XML అని చెప్పి XML ఫైల్. ఓకే, సో అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టేస్తే మనకి XML ఫైల్ ఏ నేమ్తో క్రియేట్ చేయాలని అడుగుతుంది. సో మనది కాన్ఫిగరేషన్ మెటాడేటా కాబట్టి నేను కాన్ఫిగ్ మెటాడేటా డాట్ XML అంటాను. సో ఇంత నేమ్ ఏం అవసరం లేదు, ఇదే ఒక్కలే XYZ ఏదైనా ఇవ్వచ్చు మీరు. ఓకే, సో కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను కాన్ఫిగ్ మెటాడేటా అని చెప్పి ఇస్తున్నాను. సో ఫినిష్ అంటాను. ఓకే, సో ఫినిష్ అనగానే మనకి ఈ XML ఫైల్ రావడం జరిగింది. సో ఇక్కడ నేను XML డిఫాల్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటున్నాను. సో ఈ డిఫాల్ట్ స్ట్రక్చర్ ఫైల్ ఏదైతే ఉందో XML ఫైలు, ఇది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. సో చేసుకొని అందులో ఉండేటటువంటి కంటెంట్ని మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో మన XML ఫైల్ ఏదైతే ఉందో ఆ XML ఫైల్లో మనం ఇప్పుడు వాటి యొక్క సెట్టింగ్స్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అనే క్లాస్ మనం తీసుకుంటే, ఓకే, సో కస్టమర్ అనే క్లాస్ తీసుకుంటే, ఓకే, సో ఈ క్లాసులో ఉండేటటువంటి ప్రాపర్టీస్, సో ఏవి మనం ప్రాపర్టీస్ ఏం తీసుకున్నాము, సో కస్టమర్లో మనం నేమ్, కాంటాక్ట్, అడ్రస్ ఈ 3 కూడా తీసుకున్నాం కదా. సో ఇప్పుడు నేము, కాంటాక్ట్, అడ్రస్ ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో సో వీటికి ఏం వాల్యూ సెట్ చేయాలి అనేది ఇక్కడ మనం ఎలా చెప్తాము. ఓకే, సో ఎలా చెప్తాము అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, బీన్స్ అనే ట్యాగ్ ఏదైతే ఉందో ఈ బీన్స్ ఓపెన్ క్లోజ్ మధ్యలో ఇక్కడ మనం ఆ బీన్స్ యొక్క కాన్ఫిగరేషన్ చేస్తామన్నమాట. ఓకే, సో బీన్ అనే ట్యాగ్ యూజ్ చేసి, ఏం ట్యాగ్ అండి, సో బీన్ అనే ట్యాగ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సో ఒక్కొక్క జావా బీన్ యొక్క కాన్ఫిగరేషన్ని మనం సెట్ చేస్తాం. ఓకే, సో ఈ బీన్ అనే ట్యాగ్లో మనం నేమ్ కానీ ఐడి కానీ తీసుకుంటాము, అలాగే క్లాస్ కూడా డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఈ క్లాస్ అనేది ఏంటంటే కంప్లీట్ క్లాస్ నేమ్ అనమాట, అంటే ప్యాకేజ్తో పాటు మనం క్లాస్ నేమ్ కంప్లీట్గా ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది com.twg.setterinjection.myfirstproject.customer అలా ఫుల్ పాత్ అనేది మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో డాట్ కస్టమర్, సో అలా ఫుల్ పాత్ ఏదైతే ఉందో ఆ ఫుల్ పాత్ మొత్తాన్ని మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది క్లాస్లో. అండ్ నేమ్ అనేది ఏంటంటే సో ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్కి మనం పెడుతున్నటువంటి ఒక నేమ్ అనమాట. ఈ నేమ్ ఎందుకు యూజ్ అవుద్దో నేను చెప్తాను. ఓకే, సో దీనికి ఒక నేమ్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ CUS అని చెప్పి ఒక నేమ్ నేను ఇస్తున్నాను. ఓకే, సో ఇలా ప్రతి బీన్కి కూడా నువ్వు ఏ బీన్స్కి అయితే కాన్ఫిగరేషన్ సెట్ చేయాలి అనుకుంటున్నావో ప్రతి బీన్కి కూడా ఇక్కడ మనం బీన్ ట్యాగ్ని రాసుకుంటాము. ఈ బీన్ ట్యాగ్ లోపల సో ఈ బీన్ ట్యాగ్ ఓపెను క్లోజు ఈ మధ్యలో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాటి యొక్క వాల్యూస్ ఎట్లా సెట్ చేయాలి అనే ఆ ఇన్నర్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ని ఇక్కడ రాస్తామన్నమాట. ఓకే, సో ఈ ఓపెన్ క్లోజ్ మధ్యలో ఇక్కడ మనం రాస్తాం. సో ఫస్ట్ మనం ఏం చూడబోతున్నామంటే ఈ ఒక క్లాసులో సరే ఇప్పుడు వీటి యొక్క ప్రాపర్టీస్కి ఏ వాల్యూ సెట్ చేయాలి ఆ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనం చూడబోతున్నాము. అయితే ఏంటంటే ఒక క్లాసులో ఎటువంటి వాల్యూస్ ఉంటాయి,
ఎటువంటి వాల్యూస్కి మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ సెట్ చేయవలసి ఉంటుంది అనేది ఫస్ట్ మనం మాట్లాడితే, సో ఫస్ట్ మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఒక క్లాస్లో సింపుల్ ప్రిమిటివ్ డేటా టైప్ వాల్యూస్ ఉండొచ్చు. అంటే ఏంటి? ఇంటు, ఫ్లోటు, స్ట్రింగ్, డబుల్, ఓకే, బైట్, షార్ట్, లాంగ్, ఇలా సింపుల్ డేటా టైప్స్ ఏవైతే మనం నేర్చుకున్నామో అవి వాటి యొక్క వాల్యూస్, వాటి యొక్క వేరియబుల్స్ ఇందులో ఉండొచ్చు. వాటికి మనం వాల్యూస్ సెట్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, సో అలాగే సో సింపుల్ ఇలాంటి వేరియబుల్సే కాకుండా ఒక క్లాసులో కలెక్షన్స్ కూడా మనం యూజ్ చేస్తాం. మరి సింపుల్ డేటా టైప్సే కాకుండా కలెక్షన్స్ కూడా మనం యూజ్ చేస్తాము. అంటే ఏంటి? లిస్టు, మ్యాప్, ఇవి సెట్ ఏవైతే మనం జావా కలెక్షన్స్లో నేర్చుకున్నామో ఆ కలెక్షన్ టైప్ వేరియబుల్స్ కూడా ఉంటాయి కదా, వాటికి ఎలా సెట్ చేయాలి కాన్ఫిగరేషన్ అనేది మనం నేర్చుకోవాలి. అలాగే సో రెఫరెన్స్ వేరియబుల్స్ అంటే ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, సో రెఫరెన్సెస్కి కూడా మనం ఎలా సెట్ చేయాలి కాన్ఫిగరేషన్ అనేది నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ క్లాస్లో మనం చూసాం కదండి. సో ఒకసారి ఆర్డర్ క్లాస్ తీస్తే ఆర్డర్ క్లాస్లో స్ట్రింగ్, డేటు ఇట్లా ప్రిమిటివ్ డేటా టైప్స్, సింపుల్ డేటా టైప్ వాల్యూస్ కూడా ఇందులో ఉన్నాయి. వాటితో పాటు కస్టమర్ అనేది ఉంది. ఈ కస్టమర్ అనేది ఏంటి? ఒక రిఫరెన్స్, అంతే కదా. అంటే వేరే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఆ రిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ అవసరం పడుతుంది. సో ఎలాంటి రిఫరెన్సెస్ ఉంటే, అంటే వేరే క్లాస్ తాలూకా రిఫరెన్సెస్ ఇందులో మనం యూజ్ చేస్తే ఈ ఆర్డర్ అనే క్లాసు వేరే క్లాసెస్ మీద డిపెండ్ అయితే అటువంటి రెఫరెన్సెస్ని ఎట్లా మనం కాన్ఫిగరేషన్ ఇందులో సెట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అయితే ఈ క్లాస్ వరకు మనం ప్రిమిటివ్ డేటా టైప్స్కి వాల్యూస్ ఎలా సెట్ చేయాలి అన్నది నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లో నేను కలెక్షన్స్ కావచ్చు, రెఫరెన్సెస్ కావచ్చు, వాటికి ఎలా మనం ప్రాపర్టీస్ సెట్ చేయాలి, ఎలా మనం కాన్ఫిగరేషన్ సెట్ చేయాలి అన్నది నేర్పిస్తాను. ఓకే, సో ఈ క్లాస్ వరకు మనం ఏం చేద్దామైతే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్కి సంబంధించి ఇంటు, ఫ్లోట్, డబుల్, స్ట్రింగ్, ఓకే, బైట్, షార్ట్, లాంగ్ ఇట్లా సింపుల్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి వాటికి మనం ఇక్కడ ఈ బీన్ ట్యాగ్లో కాన్ఫిగరేషన్ ఎలా సెట్ చేయాలి అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, సో మనం 3 వేస్లో దాన్ని చేయొచ్చు అనమాట. ఓకే, సో ఏదైతే మనం కాన్ఫిగరేషన్ సెట్ చేద్దాము అనుకుంటున్నామో దాన్ని మనం 3 వేస్లో చేయొచ్చు. ఓకే, సో ఇలా 3 డిఫరెంట్ వేస్లో మనం ఏం చేయొచ్చు? ఏదైతే మన క్లాస్ యొక్క ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్ ఉన్నాయో వాటికి, ఆ ప్రాపర్టీస్కి మనం ఇక్కడ నుండి వాల్యూస్ని సెట్ చేయొచ్చు. ఓకే, సో ఏం చేయాలైతే ఏం ట్యాగ్ యూజ్ చేయాలి అనంటే, సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సినటువంటి ట్యాగ్ ఏంటి అంటే ప్రాపర్టీ. ఓకే, సో ప్రాపర్టీ అనే ట్యాగ్ని మనం యూజ్ చేయాలి. సో ప్రాపర్టీ ఐడి ఈక్వల్ టు మనం చెప్పాలన్నమాట. సో ప్రాపర్టీ ఐడి ఈక్వల్ టు అని మనం ఆ ఐడిని చెప్పాల్సి ఉంటుంది. సో దేనికి మనం సెట్ చేస్తున్నామో ఆ ఐడిని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే ప్రాపర్టీకి నేను వాల్యూ సెట్ చేయాలనుకుంటే సో ప్రాపర్టీ ఐడి ఈక్వల్ టు నేమ్ అంటాను. ఈ ఓపెన్ క్లోజ్ మధ్యలో ఇక్కడ దాని యొక్క వాల్యూ ఏమి ఇవ్వాలి అనేది చెప్తానన్నమాట. ఓకే, సో ఏ ట్యాగ్ యూజ్ చేస్తున్నాము? మన బీన్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ బీన్ ట్యాగ్ మధ్యలో మనం ప్రాపర్టీ అనే ట్యాగ్ యూజ్ చేసి ఒక్కొక్క ప్రాపర్టీకి మనం ఒక్కొక్క ప్రాపర్టీ ట్యాగ్ రాసుకుంటాము, ఓపెన్ క్లోజ్. అవి ఆ మధ్యలో మనం ఏ వాల్యూ సెట్ చేయాలో ఆ వాల్యూ రాస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏమంటున్నామైతే, సో ఏదైతే మనకి ఫస్ట్ మెథడ్ ఉందో యాజ్ ఎలిమెంట్ అంటే, సో ఈ నేమ్ అనే దానికి వాల్యూ సెట్ చేయడానికి మనకి ఫస్ట్ వే ఏంటి? యాజ్ ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే తెలుసా? సపరేట్ ట్యాగ్ అనమాట. ఓకే, సో యాజ్ ఎలిమెంట్. సో ఎలా ఇస్తున్నానో చూడండి, వాల్యూ అని చెప్పి సపరేట్ ట్యాగ్, ఒక ట్యాగ్నే యూజ్ చేయాలి. యూజ్ చేసి మనం దానికి వాల్యూని సెట్ చేయాలి. ఎక్కడ? ప్రాపర్టీ ట్యాగ్ మధ్యలో. సో ప్రాపర్టీ ఐడి ఈక్వల్ టు నేమ్ ఆ మధ్యలో, ఓపెన్ క్లోజ్ మధ్యలో మనం సపరేట్ ఎలిమెంట్గా వాల్యూ ట్యాగ్ని యాడ్ చేసుకొని ఆ వాల్యూ ట్యాగ్లో మనం చెప్పాలి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్. సో ఐడి నేమ్ అనేది ఏదైతే ఉందో కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ నేమ్కి
ఆ నేమ్కి నువ్వు సంతోష్ అన్న వాల్యూ అసైన్ చెయ్యు అని చెప్తుందన్నమాట. ఇది అర్థమైందా? అది మనం ఎలా సెట్ చేసాము, సపరేట్ ఎలిమెంట్ అని ఎందుకన్నాడు, ఎలిమెంట్ అంటే తెలుసా మీకు? సో ఇలా ఇది ఒక్కదాన్ని తీసుకుంటే ట్యాగ్ అంటారు. అదే మనకి ట్యాగ్ లోపల ఉండే కంటెంట్ క్లోజ్ ట్యాగ్. ఓకే, సో ఓపెన్ ట్యాగ్, కంటెంట్, క్లోజ్ ట్యాగ్ ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటాము, ఎలిమెంట్ అంటాం. సో సపరేట్ ఎలిమెంట్గా మనం ఆ వాల్యూని ఇవ్వచ్చు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం అనమాట. ఓకే, సో నార్మల్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి మనం వాల్యూస్ ఎలా సెట్ చేస్తాము, ప్రాపర్టీ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ ట్యాగ్ లోపల వాల్యూ అనే ట్యాగ్ రాస్తూ ఆ వాల్యూ అనే ఎలిమెంట్, ఓకే, సో ఇంక్లూడింగ్ కంటెంట్ కాబట్టి మనం దాన్ని ఎలిమెంట్ అంటాము. సో వాల్యూ ఎలిమెంట్ ద్వారా మనం ఆ కాన్ఫిగరేషన్ సెట్టింగ్ చేస్తాము. ఆ విధంగా చెయ్యొచ్చు. ఓకే, అలాగే హ్యాస్ ఇంకోటి ఏంటండి, యాట్రిబ్యూట్గా చేస్తాము. సో ప్రాపర్టీ ఐడి ఈక్వల్ టు ఏదైతే మనము కాంటాక్ట్ అంటామో, ఓకే, సో అక్కడే ఇంకొక యాట్రిబ్యూట్ ఈ ట్యాగ్లో రాసే వాటిని ఏమంటారు, ఒక ట్యాగ్, ప్రాపర్టీ అనేది ట్యాగ్, ఆ ట్యాగ్లో రాసే వాటిని ఏమంటారు, యాట్రిబ్యూట్స్ అంటారు కదా. సో ఐడి అనేది ఒక యాట్రిబ్యూట్ ఎలాగైతే మనం ఇక్కడ ఇస్తున్నామో, ఓకే, సో ఇక్కడ కూడా ఐడి అనేది యాట్రిబ్యూట్, బట్ వాల్యూని మాత్రం సపరేట్ ఎలిమెంట్గా ఇచ్చాము. బట్ ఇక్కడ ఐడి యాట్రిబ్యూట్ ఎలాగైతే కాంటాక్ట్ అనేది ఇస్తున్నామో ఇన్ ద సేమ్ వే వాల్యూ అనేది ఇంకొక యాట్రిబ్యూట్లో ఇచ్చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4. ఓకే, సో మరి ఎక్కడే వాల్యూ ఇచ్చేస్తున్నామో ఇంకా లోపల ఓపెన్ క్లోజ్ లోపల మనకి కంటెంట్ ఏం లేదు, అంతా దీంట్లోనే రాసేస్తున్నాం కాబట్టి ఇక్కడే ఒక స్లాష్ ఇచ్చేస్తే ఇక్కడే క్లోజ్ అయిపోతుంది అనమాట ప్రాపర్టీ ట్యాగ్. అర్థమవుతుందా? సో ప్రాపర్టీ ట్యాగ్ ఇక్కడే మనకి క్లోజ్ అయిపోతుంది. ఇంకా సపరేట్గా మళ్ళీ మనం క్లోజ్ రాసి ఆ మధ్యలో మనం రాయక్కర్లేదు. సో ఎప్పుడు మనం సపరేట్గా ఎన్ ట్యాగ్ రాస్తాము, ఆ మధ్యలో మనం కంటెంట్ రాయాల్సి వస్తే అప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వాల్యూని యాజ్ యాట్రిబ్యూట్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ మనకి ఎన్ ట్యాగ్ అవసరం లేదు. ఆ మధ్యలో మనం ఏం కంటెంట్ రాయం కాబట్టి ఇంకా ఇక్కడే ఒక స్లాష్ పెట్టేస్తే ప్రాపర్టీ ట్యాగ్ అనేది ఇక్కడే ఎండ్ అయిపోతుంది, సెల్ఫ్ ఎండ్ ట్యాగ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం యాజ్ యాట్రిబ్యూట్గా కూడా మనం దీన్ని చేయొచ్చు. ఓకే, సో యాజ్ ఎలిమెంట్గా మనం దీన్ని వాల్యూస్ని కాన్ఫిగరేషన్ సెట్ చేయొచ్చు, అలాగే యాజ్ యాట్రిబ్యూట్గా కూడా మనం సెట్ చేయొచ్చు. ఇంకా థర్డ్ వన్ ఏంటండి, సో థర్డ్ వన్ వచ్చి యాజ్ పీ స్కీమా. ఓకే, సో పీ స్కీమా ఏదైతే ఉందో సో దాని గురించి చెప్తాను చూడండి. అది కూడా ఆ పీ స్కీమా అనేది ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకి XMLNS :P అని ఉంది చూసారా, సో దీన్ని మనం పీ స్కీమా అంటాం అనమాట. సో దీని యొక్క సపోర్టింగ్ ఫైల్స్ అన్నీ ఇక్కడ మనకి ఈ లింక్ నుండి ఇది తెచ్చుకుంటుంది అనమాట. ఓకే, సో ఈ పీ స్కీమా అన్నది ఏదైతే ఉందో, ఈ పీ అనేది ఏదైతే ఉందో దాని హెల్ప్ తీసుకొని ఇంకా మనం డైరెక్ట్గా వాల్యూస్ని సెట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, దీనికి కొంత ప్రొవిజన్ మనకు వచ్చింది కదా, దీనికంటే ఇది కాస్త సింపుల్ అయింది. ఎందుకు, ప్రాపర్టీ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఆ మధ్యలో వాల్యూ అనే ట్యాగ్ రాయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ప్రాపర్టీ ట్యాగ్లోనే మళ్ళీ మనం క్లోజ్ ట్యాగ్ రాయడం, మళ్ళీ దానికి వాల్యూ అని సపరేట్ ట్యాగ్ రాయడం కాకుండా సింపుల్గా మనం వాల్యూ అని చెప్పి ఒక యాట్రిబ్యూట్తో తేల్చేసాం. అంతకంటే సింపుల్ చేస్తుంది పీ స్కీమా అనమాట. సో మరి పీ స్కీమాతో ఎట్లా మనం కాన్ఫిగరేషన్ సెట్ చేస్తాము అంటే అప్పుడు మనకి ప్రాపర్టీ ట్యాగ్స్ అవసరం లేదు, ఈ బీన్ క్లోజ్ ట్యాగ్ కూడా అవసరం లేదు. సో ఇక్కడ బీన్ క్లోజ్ చేయకుండా, ఓకే, సో బీన్ ఓపెన్, నేమ్ ఒక యాట్రిబ్యూట్, క్లాస్ ఒక యాట్రిబ్యూట్ ఎలాగైతే ఇచ్చామో అలాగే పీ స్కీమాస్ని కూడా మనం యాట్రిబ్యూట్గా ఇచ్చేస్తాం సింపుల్గా. అంటే సింగిల్ బీన్ ట్యాగ్తోనే మనకి మొత్తం కాన్ఫిగరేషను సెట్ అయిపోయేలాగా అనమాట. ఓకే, సో బీన్ ట్యాగ్ ఓపెన్ బీన్, ఓకే, సో నేమ్ ఈక్వల్ టు CUS, క్లాస్ ఈక్వల్ టు ఆ కంప్లీట్ క్లాస్ నేమ్, అలాగే సో ఈ నేము క్లాస్ యాట్రిబ్యూట్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ వాల్యూస్ సెట్ చేసేది కూడా మనం పీ స్కీమాతో చేసేస్తాము. సో ఎలా చేస్తాము వాటిని కూడా మనం యాట్రిబ్యూట్స్గా యాడ్ చేసేస్తాం. సో P: నేమ్, ఓకే, సో P: నేమ్ ఈక్వల్ టు అని చెప్పి దాన్ని మనం సింపుల్గా దాని యొక్క వాల్యూ ఇచ్చేస్తాం, సంతోష్ అని చెప్పి. అలాగే స్పేస్ ఇచ్చి P: కాంటాక్ట్
అని చెప్పి సో దాని యొక్క వాల్యూ ఇచ్చేస్తాం 1 2 3 4 అని. అలాగే p కోలన్ అడ్రస్ ఈక్వల్ టు అని చెప్పి సో మనం ఏం చేస్తాము సో అడ్రస్ ఇచ్చేస్తాం. ఓకే సో ఇలా ఓకే సో ఇచ్చేసి అప్పుడు ఈ బీన్ ట్యాగ్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేయాలి కదా, క్లోజ్ చేస్తాము. అండ్ బీన్కి మళ్ళా సపరేట్గా ఇప్పుడు ఇట్లా బీన్ ట్యాగ్ అని మరి క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఈ బీన్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్ మధ్యలో ఇంకా మనం ఏమీ రాయాలనుకోవట్లేదు కాబట్టి సో ఎలాగైతే మనం ప్రాపర్టీ ట్యాగ్కి సెకండ్ కేసులో చేసామో అలాగే వెరీ సింపుల్గా మనం ఏం చేస్తామైతే ఇక్కడే ఆ ట్యాగ్ని ఎండ్ చేసేస్తాం అనమాట. ఓకే సో సింపుల్గా చూస్తున్నారా, బీన్ ఓపెన్ క్లోజ్ కూడా అవసరం లేదు, సింపుల్గా బీన్ ట్యాగ్లోనే యాట్రిబ్యూట్స్గా మనం సో వీటి యొక్క వాల్యూస్ని సెట్ చేసేస్తాం. సో ఇప్పుడు స్ప్రింగ్ కంటైనర్ ఏం చేస్తుందంటే ఎప్పుడు కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి వచ్చినా సరే మన XML ఫైల్ ఓపెన్ చేస్తుంది, కాన్ఫిగరేషన్ మెటాడేటా ఓపెన్ చేసి ఈ కస్టమర్కి సంబంధించి క్లాస్కి ఏమైనా కాన్ఫిగరేషన్ ఇక్కడ సెట్ చేయబడి ఉందా అనేది చూస్తుంది. సో చూసి ఎస్ ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ ఏదైతే మన కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలో క్రియేట్ చేస్తుంది, క్రియేట్ చేస్తూ అందులో ఉండే వాల్యూస్ ఇవి సెట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సెటర్ ఇంజెక్షన్ని పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే సో సెటర్ ఇంజెక్షన్ చేసేటప్పుడు మనం వాల్యూస్ సెట్ చేయాలంటే యాజ్ ఎలిమెంట్గా కానీ, యాజ్ యాట్రిబ్యూట్గా కానీ అండ్ యాజ్ పీ స్కీమాగా కానీ మనం చేయవచ్చు అని చెప్తున్నాను. సో యాజ్ ఎలిమెంట్గా చేయాలంటే సపరేట్గా ప్రాపర్టీ ట్యాగ్ రాసి ప్రాపర్టీ ట్యాగ్లో సపరేట్గా వాల్యూ ట్యాగ్ రాస్తాము. యాజ్ యాట్రిబ్యూట్ అయితే ప్రాపర్టీ ట్యాగ్ రాసి ఆ ప్రాపర్టీ ట్యాగ్లోనే మనం ఒక యాట్రిబ్యూట్గా వాల్యూ రాసేస్తాము. ఓకే అలా కాకుండా పీ స్కీమా అయితే అసలు ప్రాపర్టీ ట్యాగే అవసరం లేదు, డైరెక్ట్గా బీన్ ట్యాగ్లోనే మనం వీటిని పీ స్కీమా వేరియబుల్స్గా డైరెక్ట్గా యాట్రిబ్యూట్స్గా రాసేస్తాము అని చెప్తున్నాను. సో ఈ విధంగా మనం కాన్ఫిగరేషన్ని సెట్ చేయొచ్చు. సో సెట్ చేస్తే ఆటోమేటిక్గా స్ప్రింగ్ కంటైనర్ దీన్ని తీసుకొని దానికి కావలసినటువంటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామా మనం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే కాన్ఫిగరేషన్ మెటాడేటాకి వెళ్దాం. సో వెళ్ళి ఇక్కడ మనం బీన్ అనే ఒక ట్యాగ్ని రాద్దాం. ఓకే సో ఈ బీన్ అనే ట్యాగ్లో నేమ్ ఈక్వల్ టు సో ఏదైతే మనం CUS అనుకుంటున్నామో ఆ CUS ఇద్దాం. అలాగే క్లాస్ ఈక్వల్ టు సో ఫుల్ క్లాస్ నేమ్ అన్నాను కదా నేను. సో ఫుల్ క్లాస్ నేమ్ ఏదైతే కంప్లీట్ క్లాస్ నేమ్ ఉందో అదంతా తీసుకోవాలి. సో తీసుకొని డాట్ కస్టమర్ అని చెప్పి కంప్లీట్గా మనం స్పెసిఫై చేయాలి. ఓకే సో చేస్తే ఇప్పుడు దాంట్లో ఉండే వాల్యూస్ని ఎలా సెట్ చేస్తాం మనము. ఓకే సో ఫస్ట్ ఒక్కొక్క మెథడ్ని మనం చెక్ చేద్దాం, అన్నీ ఒకేసారి వద్దు. సో ప్రాపర్టీ ట్యాగ్లో ఓకే సో ప్రాపర్టీ నేమ్ ఈక్వల్ టు సో నేమ్ అనే యాట్రిబ్యూట్ని మనం తీసుకోవాలి. సో నేమ్ అనే యాట్రిబ్యూట్ని మనం తీసుకొని ఓకే సో దేనికి మనం సెట్ చేయాలనుకుంటున్నాము, నేమ్ అనే ఒక ప్రాపర్టీకి మనం వాల్యూ సెట్ చేయాలనుకుంటున్నాము. సో నేమ్ అనే ప్రాపర్టీ నేను తీసుకొని నేమ్ ఈక్వల్ టు నేమ్. ఓకే సో ఇక్కడ సపరేట్ ఎలిమెంట్గానే రాద్దాం. సో వాల్యూ అనే ట్యాగ్ తీసుకొని ఏం చేస్తానంటే సంతోష్ అంటాను. ఓకే సో అలా ఇప్పుడు మనం ఎన్ని ప్రాపర్టీస్కి సెట్ చేయాలనుకుంటున్నాము, నేమ్ ఓకే సో కాంటాక్ట్ అడ్రస్. సో 3 ప్రాపర్టీస్కి మనం సెట్ చేయాలి కాబట్టి 3 ప్రాపర్టీ ట్యాగ్స్ తీసుకొని ఓకే సో 3 ప్రాపర్టీస్కి కూడా మనం వాల్యూస్ని సెట్ చేయాలనుకుంటున్నాము. సో 1 2 3 4 అలాగే అడ్రస్ వచ్చి మనకి ఓకే రైట్. సో నేమ్ కాంటాక్ట్ అండ్ అడ్రస్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, యాజ్ ఎలిమెంట్ సపరేట్ ఎలిమెంట్గా మనం వాల్యూస్ని సెట్ చేయొచ్చు. అయితే ఏదైతే మన ఫ్లో అనుకున్నామో ఫస్ట్ మనం బీన్స్ క్రియేట్ చేయాలి, బీన్స్ని క్రియేట్ చేస్తాము. ఆ తర్వాత కాన్ఫిగరేషన్ మెటాడేటా చేయాలి. కాన్ఫిగరేషన్ మెటాడేటా ఒక క్లాస్ వరకు చేసాము, ఫస్ట్ ఇది చెక్ చేద్దాము. ఆ తర్వాత ఎలాగూ ఆర్డర్ క్లాస్కి మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే రైట్. సో ఈ విధంగా మనం యాజ్ ఎలిమెంట్ అనేది చేయొచ్చు అని చెప్పాను కదా. సో సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, కాన్ఫిగరేషన్ మెటాడేటా రెడీ. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అయితే ఇంకా మనం స్ప్రింగ్ కంటైనర్ని క్రియేట్ చేసుకోవడమే. థర్డ్ స్టెప్ ఏదైతే మనం అనుకున్నామో ఆ స్ప్రింగ్ కంటైనర్ని క్రియేట్ చేసుకోవడమే. ఓకే సో బై డిఫాల్ట్ ఏదైతే ఒక క్లాస్ మనకు వచ్చిందో ఆ క్లాస్లో
మనం దీన్ని టెస్ట్ చేద్దాం. ఓకే, సో లెట్స్ క్రియేట్ స్ప్రింగ్ కంటైనర్. సో స్ప్రింగ్ కంటైనర్ని క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు స్ప్రింగ్ కంటైనర్ని ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి కదా. సో స్ప్రింగ్ కంటైనర్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఆ స్ప్రింగ్ కంటైనర్ అనేది ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తుందో లేదో మనం చూడాలి. అయితే మనం స్ప్రింగ్ కంటైనర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాం, ఒకటి బీన్ ఫ్యాక్టరీ, ఇంకోటి అప్లికేషన్ కాంటెక్స్ట్. సో అప్లికేషన్ కాంటెక్స్ట్ని ఎక్కువగా మనం యూజ్ చేస్తాము, ఎందుకంటే ఇది ఎంటర్ప్రైజ్ లెవెల్ ఫీచర్స్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అని చెప్పాం కదా. సో అప్లికేషన్ కాంటెక్స్ట్ ఈక్వల్ టు ఓకే. సో అప్లికేషన్ కాంటెక్స్ట్ కావచ్చు, బీన్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈ రెండు కూడా ఇంటర్ఫేసులు కాబట్టి వాటి యొక్క సబ్ క్లాసులని యూజ్ చేస్తాము అని కూడా మనం చెప్పాం కదండి. సో దానికోసం సపరేట్గా క్లాస్ చెప్పాము. సో అప్లికేషన్ కాంటెక్స్ట్లో సబ్ క్లాసెస్ అయినటువంటి మన క్లాస్ పాత్ అప్లికేషన్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో, ఓకే, సో మనకి క్లాస్ పాత్ అప్లికేషన్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో అది మనం యూజ్ చేస్తాము అని కూడా మనం అనుకున్నాం. ఓకే, సో ఏంటి ఇక్కడ కిందన మనకి ఒక లెటర్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఎలా వస్తుంది అని చూస్తున్నారా. సో మీరు ఏదైనా ఒక క్లాస్ని టైప్ చేయాలనుకోండి ఎక్లిప్స్లో మనకి, ఓకే, సో కొంత టైప్ చేసి మీరు కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేశారంటే మీకు అది సజెస్ట్ చేస్తుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా, సో ఒక్కొక్క క్యారెక్టర్ టైప్ చేస్తే దానికి తగ్గట్టుగా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ పాత్ ఎక్స్ వరకు నేను టైప్ చేశాను. సో టైప్ చేస్తే అందులో ఉండే డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తోంది. సో మనకి కావాల్సింది మనం తీసుకుంటాం. ఓకే, సో న్యూ క్లాస్ పాత్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్ అని చెప్పి, సో మనం దేన్ని ఇన్పుట్గా ఇవ్వాలి అప్లికేషన్ కాంటెక్స్ట్కి, దేన్ని ఇన్పుట్గా ఇవ్వాలి, మన XML ఫైల్ని. మన XML ఫైల్ తాలూకా ఫైల్ నేమ్ ఏంటి, కాన్ఫిగ్ మెటాడేటా డాట్ XML, కాన్ఫిగ్ మెటాడేటా డాట్ XML. సో ఇదేమంటుంది, ఇక్కడ మనకి రెడ్ అండర్లైన్ వచ్చింది, దాని మీద జస్ట్ మనం మౌస్ పాయింటర్ పెడితే అప్లికేషన్ కాంటెక్స్ట్ని నువ్వు ఇంపోర్ట్ చేయలేదు అంటుంది. సో ఇందాక మనం కంట్రోల్ స్పేస్ కొట్టగానే ఇది ఆటోమేటిక్గా చూపించింది కాబట్టి ఆటోమేటిక్గా దానికి తగ్గ ఇంపోర్ట్ స్టేట్మెంట్ని అదే యాడ్ చేసుకుంది. బట్ ఇది నేను టైప్ చేశాను కదా, సార్ టైప్ చేశాను కాబట్టి మొత్తం నేనే టైప్ చేశాను కాబట్టి అది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ స్టేట్మెంట్ని యాడ్ చేయలేదు. సో మనం యాడ్ చేయాలంటే సింపుల్గా దీని మీద మౌస్ పాయింటర్ పెడితే అది చూపిస్తుంది అనమాట ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇక్కడ. ఓకే, సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ యాడ్ చేయాలని, సో అది మనం క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది యాడ్ అయిపోతుంది, ఎర్రర్ అనేది కూడా పోతుంది. ఓకే, సో మొత్తానికి మనం స్ప్రింగ్ కంటైనర్ని క్రియేట్ చేసాము, దానికి ఇన్పుట్గా ఏమి ఇచ్చాము, XML ఫైల్ ఏదైతే ఉందో XML ఫైల్ని ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఈ స్ప్రింగ్ కంటైనర్ అనేది ఏం చేస్తుందంటే ఆ XML ఫైల్ ఏది ఇచ్చామో అది ఓపెన్ చేస్తుంది, అందులో దేనికి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయమన్నామో చూస్తుంది, బీన్స్ ఏమేమి ఇచ్చామో చూస్తుంది. సో చూసుకొని అందులో ఉండేటటువంటి ఆ ప్రాపర్టీస్కి వాల్యూస్ని సెట్ చేసుకుంటుంది ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, సో మనం ఎక్కడ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయం, కేవలం మన స్ప్రింగ్ కంటైనర్ క్రియేట్ చేయడం ఒక్కటే మనం చేసేది. ఆ తర్వాత నుండి ఇంకా మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయము ఇంతకు ముందులాగా. సో కస్టమర్ C ఈక్వల్ టు న్యూ కస్టమర్ అని చెప్పి ఇట్లా మనం ఆబ్జెక్ట్ మరి క్రియేట్ చేయమన్నమాట. సో అలాంటి ఆబ్జెక్ట్స్ క్రియేషన్ అంతా కూడా ఎవరు చూసుకుంటారు ఇంకా, సో ఈ స్ప్రింగ్ కంటైనర్ ఏదైతే ఉందో ఈ స్ప్రింగ్ కంటైనరే చూసుకుంటుంది. సో ఇక్కడ మనం స్ప్రింగ్ కంటైనర్కి ఆ వేరియబుల్కి ఏం నేమ్ ఇచ్చాం, మనం కాంటెక్స్ట్ అని ఇచ్చాం. సో కాంటెక్స్ట్ అని ఇచ్చాము, ఆ కాంటెక్స్టే ఇప్పుడు మనకి స్ప్రింగ్ కంటైనర్ అనమాట. సో ఇప్పుడు మరి ఆబ్జెక్ట్స్ మరి ఎలా క్రియేట్ చేస్తాము, స్ప్రింగ్ కంటైనర్ మనకి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తుందో లేదో ఎలా తెలుస్తుంది, ఇప్పుడు నాకు కస్టమర్ అనే ఆబ్జెక్ట్ కరెక్ట్గా క్రియేట్ అవుతుందా లేదా. ఓకే, సో ఈ XML ఫైల్లోకి వెళ్ళి అది ఆ ఆబ్జెక్ట్లో ఉండేటటువంటి నేమ్కి సంతోష్ అని, కాంటాక్ట్ 1234 అని, అడ్రస్ ఏమో విశాఖపట్నం అని అసైన్ చేస్తుందా లేదా టెస్ట్ చేయాలంటే ఎలా టెస్ట్ చేస్తాము అని అంటే, సో ఎలా టెస్ట్ చేస్తాం మనము, సో ఫస్ట్ మనం ఆ ఆబ్జెక్ట్ని గెట్ చేసుకోవాలి కదా. సో గెట్ కస్టమర్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఆబ్జెక్ట్ క్రియేషను ఇంకా ఆబ్జెక్ట్ క్రియేషన్ తీరే మారిపోతుంది అనమాట, ఆ ప్రొసీజరే మారిపోతుంది. సో ఇంతకు ముందులాగా ఏదైతే మనము ఈక్వల్ టు న్యూ అని చెప్పి అలా మరి మనం చేయము. సో చేయకుండా సింపుల్గా ఏం చేస్తామంటే, సో ఏదైతే మనకి స్ప్రింగ్ కంటైనర్ ఉందో ఆ స్ప్రింగ్ కంటైనర్కి డాట్ గెట్ బీన్
సో గెట్ బీన్ అనే మెథడ్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో కాంటెక్స్ట్కి ఏదైతే మన స్ప్రింగ్ కంటైనర్ ఉందో ఆ స్ప్రింగ్ కంటైనర్కి మనం అడుగుతున్నట్టు అనమాట. సో గెట్ బీన్, నాకు ఒక బీన్ కావాలి, నాకు ఒక ఆబ్జెక్ట్ కావాలి ఇవ్వు అని చెప్పి. ఓకే, సో ఏ ఆబ్జెక్ట్ కావాలి నీకు? ఓకే, సో ఇక్కడ నేను చెప్పాను మనకి ఎన్ని బీన్స్ ఉంటే ప్రతిదానికి ఇలాంటిది ఒక ట్యాగ్ రాస్తాము అని చెప్పి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ప్రాజెక్ట్లో 100 జావా బీన్స్ ఉండొచ్చు. సో 100 బీన్ ట్యాగ్స్ మనం కాన్ఫిగర్ చేసి ఉండొచ్చు. ఓకే, సో అప్పుడు మనం ఏ ఆబ్జెక్ట్ కావాలో ఎలా చెప్తాము అంటే సో మనం కాంటెక్స్ట్ డాట్ గెట్ బీన్ ఆఫ్ ఇక్కడ మనం ఏం స్పెసిఫై చేస్తామంటే ఈ నేమ్ ఏదైతే ఉందో, అందుకే నేను అన్నా ఈ నేమ్ అనేది మనకి యూజ్ అవుతుంది, నేను చెప్తాను అని. ఓకే, సో ఈ నేమ్ ఏదైతే ఉందో, నేమ్ ఏమి ఇచ్చాం మనం ఇక్కడ CUS అని ఇచ్చాం కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాంటెక్స్ట్ డాట్ ఓకే సో గెట్ బీన్ ఆఫ్ CUS అని మనం అన్నాం అనుకో, వెంటనే స్ప్రింగ్ కంటైనర్ ఏం చేస్తుందంటే వీడు నాకు ఏదో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఇమ్మని అడుగుతున్నాడు. ఓకే, సో ఏం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇమ్మని అడుగుతున్నాడు? CUS అంటున్నాడు. సో CUS అంటే ఏంటి? సో దాని దగ్గర ఉన్న బీన్స్ అన్నీ చూసుకుంటుంది. దేనికైతే నేమ్ ఈక్వల్ టు CUS ఉందో ఆ CUS ఉన్నది ఐడెంటిఫై చేసి ఆ పర్టిక్యులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అందులో ఉండే ప్రాపర్టీస్కి ఈ వాల్యూస్ అన్నది సెట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో అప్పుడు మనకి ఏమొస్తుంది అయితే, సో కాంటెక్స్ట్ డాట్ గెట్ బీన్ ఆఫ్ CUS అని మనం అడగగానే అప్పుడు మనకి ఏమొస్తుంది, సో మనకి కస్టమర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ కస్టమర్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. సో ఆ కస్టమర్ ఆబ్జెక్ట్ని నేను కస్టమర్ అనే ఒక క్లాస్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. అయితే ఈ గెట్ బీన్ అనేది ఏదైతే ఉందో సో దానికి అది మనం ఎలాంటి ఆబ్జెక్ట్ని అడిగినా కూడా అది ఏం చేస్తుందంటే సింపుల్గా మనకి ఈ క్లాసెస్ అన్నిటికీ కూడా సూపర్ క్లాస్ ఏదండి, మనకి జావాలో క్లాసెస్ అన్నిటికీ సూపర్ క్లాస్ ఏది? ఆబ్జెక్ట్ కదా. ఓకే, సో ఆబ్జెక్ట్ క్లాస్ ఈజ్ సూపర్ క్లాస్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఇన్ జావా. ఇది మనం కోర్ జావాలో డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు ఈ స్ప్రింగ్ కంటైనర్ అనేది ఏం చేస్తుందంటే సో మనం ఏం అడిగినా కూడా, కస్టమర్ టైప్ ఆబ్జెక్ట్ అడిగినా, ఆర్డర్ టైప్ ఆబ్జెక్ట్ అడిగినా, ఏం అడిగినా కూడా అది ఏం చేస్తుందంటే సో ఆ స్ప్రింగ్ కంటైనర్ ఏం చేస్తుందంటే మనం ఏ ఆబ్జెక్ట్ అడిగినా సరే దాన్ని ఎలా రిటర్న్ చేస్తుందంటే యాజ్ ఆబ్జెక్ట్గా రిటర్న్ చేస్తుంది అనమాట. సో సూపర్ క్లాస్ అయినటువంటి ఆబ్జెక్ట్ టైప్ ఏదైతే ఉందో ఆ టైప్ వేరియబుల్గా మనకి రిటర్న్ చేస్తుంది. ఆ వచ్చిన దాన్ని మనం ఏం చేయాలి, ఎలాగైతే మనం టైప్ కాస్టింగ్ నేర్చుకున్నామో అలాగా మనం దీన్ని ఎక్కడే సో ఏదైతే మనకి కాంటెక్స్ట్ డాట్ గెట్ బీన్ ఆఫ్ CUS అనేది మనకి కస్టమర్ టైప్ ఆబ్జెక్టే ఇస్తుంది, బట్ దాన్ని కస్టమర్ ఆబ్జెక్ట్గా ఇవ్వదు, ఆబ్జెక్ట్ టైప్ ఆబ్జెక్ట్గా ఇస్తుంది. దాన్ని మనం ఇక్కడే ఏం చేస్తామంటే కస్టమర్గా కన్వర్ట్ చేసి దాన్ని దీనిలోకి స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో స్టోర్ చేసుకొని ఇప్పుడు మనం చెక్ చేయొచ్చు. సో చూడండి ఎన్నాళ్ళలాగా మనం కస్టమర్ CUSTOMER ఈక్వల్ టు న్యూ కస్టమర్ అని చెప్పి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా? ఓకే, సో ఈ న్యూ కస్టమర్ అన్న మెథడే మరి ఇప్పుడు ఉండదన్నమాట. ఓకే, సో ఇంకా ఈ మెథడే మనకి ఇక్కడ ఉండదు స్ప్రింగ్లో. సో మనం ఏం చేస్తాము, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుండి సో ఏవైతే ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ సెట్ చేసామో, ఏ బీన్స్కి అయితే సెట్ చేసామో వాటన్నిటికీ ఇంకా న్యూతోని మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా సింపుల్గా ఏం చేస్తామంటే మన కంటైనర్కి నాకు ఆ బీన్ కావాలి అని చెప్పి అడుగుతాము. ఓకే, సో ఆ నేమ్ స్పెసిఫై చేస్తే ఓకే సో అది ఏం చేస్తుందంటే దానికి తగ్గట్టుగా మ్యాచ్ అయినటువంటి బీన్కి ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఈ వాల్యూస్ అన్నిటినీ అందులో ఆటోమేటిక్గా ఇంజెక్ట్ చేస్తుంది. ఇంజెక్ట్ చేసి మనకి వెనక్కి ఇస్తుంది. ఆ వెనక్కి ఇచ్చేటప్పుడు అది ఏం చేస్తుందంటే సో కస్టమర్ అడిగినా, ఆర్డర్ అడిగినా, ఏమడిగినా కూడా దాన్ని ఆబ్జెక్ట్ టైప్ మనకి రిటర్న్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ టైప్ని మనం ఏం చేస్తామంటే మనకి కావాల్సినటువంటి క్లాస్గా దాన్ని కన్వర్ట్ చేసుకొని మన వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. ఓకే, సో ఆ విధంగా ఇప్పుడు మనకి కస్టమర్ టైప్ అడిగాము, ఆబ్జెక్ట్ టైప్ ఇచ్చింది, మనం కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు ఈ వేరియబుల్లో స్టోర్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ కస్టమర్ అన్న ఆబ్జెక్ట్ అక్కడ నుండి వచ్చింది. ఇందులో నేమ్ కానీ కాంటాక్ట్ కానీ ఇవి మనకు కావాల్సినట్టుగా అది సెట్ చేసిందో లేదో మనం చెక్ చేద్దాం. ఓకే, సో ఎక్లిప్స్లో ఇంకొక షార్ట్ కట్ చెప్తాను చూడండి. మనం ఏదైనా ప్రింట్ చేయాలనుకోండి, system.out.println అని రాయనవసరం లేదు. సింపుల్గా sys out అని రాసేసి ఓకే కంట్రోల్ స్పేస్ కొట్టేస్తే అది ఆటోమేటిక్గా system.out.printlnగా మారిపోతుంది.
ఓకే, సో కంట్రోల్ స్పేస్ అనేది చాలా వాటికి షార్ట్ కట్ అనమాట మన ఎక్లిప్స్లో. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను నేమ్ అంటాను. సో నేమ్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ప్లస్ ఏదైతే మనకి కస్టమర్ ఆబ్జెక్ట్ వచ్చిందో అక్కడ మనం గెట్ నేమ్. సో ఆల్రెడీ అక్కడ మనం గెటర్ సెటర్ మెథడ్స్ ప్రొవైడ్ చేసాం కదా, సో కస్టమర్ క్లాస్లో అవి యూజ్ చేస్తున్నాను. సో గెట్ నేమ్ అంటే మనకి నేమ్ రావాలి. ఓకే, సో దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అలాగే సో ఏదైతే మనకి కాంటాక్ట్, అలాగే మనకి అడ్రస్, ఈ 3 వాల్యూస్ కూడా నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో గెట్ కాంటాక్ట్ అలాగే గెట్ అడ్రస్. సో మనం ఏంటంటే స్ప్రింగ్ కంటైనర్కి రిక్వెస్ట్ చేసుకున్నాము, నాకు కస్టమర్ టైప్ బీన్ నాకు ఒక ఆబ్జెక్ట్ ఇవ్వు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాము. సో రిక్వెస్ట్ చేయగానే ఆటోమేటిక్గా స్ప్రింగ్ కంటైనర్ మనకు కావాల్సినటువంటి ఆబ్జెక్ట్ని అప్పటికప్పుడు క్రియేట్ చేసి మనకి వెనక్కి ఇచ్చింది. సో ఆ వెనక్కి ఇచ్చింది మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని అందులో ఉండే వాల్యూస్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో నిజంగా మనకి కావాల్సినవి వస్తాయా? ఎందుకంటే సో ఈ క్లాస్లో ఎక్కడా కూడా నేమ్ సంతోష్ అని, కాంటాక్ట్ 1234 అని, అడ్రస్ విశాఖపట్నం అని ఇందులో మనం ఎక్కడా సెట్ చేయలేదు. సో కాబట్టి మనకు వచ్చేయంటే అర్థం ఏంటి, మన స్ప్రింగ్ కంటైనర్ అనేది నిజంగానే కాన్ఫిగరేషన్ మెటాడేటా ఫైల్కి వెళ్ళి అక్కడ నుండి ఆ వాల్యూస్ని తీసుకోగలిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. చేసి ఒక్కసారి దీన్ని రన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మనకి రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటే సో మనకి ఏమొచ్చిందో చూడండి. మనకి ఏదైతే కాన్ఫిగ్ మెటాడేటా డాట్ ఎక్స్ఎంఎల్ అనేది ఉందో ఇది ఇట్ కెనాట్ బి ఓపెన్డ్ బికాజ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అంటే ఎక్స్ఎంఎల్ ఫైల్ లేదు అని వస్తుంది. సో ఎందుకు ఎక్స్ఎంఎల్ ఫైల్ లేదని వస్తుందో తెలుసా మీకు? సో కాన్ఫిగ్ మెటాడేటా డాట్ ఎక్స్ఎంఎల్ అనేది మనం ఏం చేసామంటే ప్యాకేజ్ లోపల పెట్టాం. ఓకే, సో అదే ఇక్కడ రైట్ క్లిక్ చేసి నేను న్యూ అని చెప్పి నేను ఎక్స్ఎంఎల్ యాడ్ చేసి ఉంటే డైరెక్ట్గా ఎక్స్ఎంఎల్ నేమ్ ఇస్తే సరిపడను. కాకపోతే నేను ఏం చేశానంటే ఈ ప్యాకేజీకి రైట్ క్లిక్ చేసి అక్కడ యాడ్ చేశాను ఎక్స్ఎంఎల్ ఫైల్ని. కాబట్టి అది ఏం చేసిందంటే సో ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ నాకు దొరకలేదు కాబట్టి అది లేదు అని చెప్తోంది. ఓకే, సో మనం ఏం చేయాలంటే కంప్లీట్గా పాత్ అంతా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో కామ్ అనే ఫోల్డర్లో TWG అనే సబ్ ఫోల్డర్లో ఈ ప్యాకేజ్ అంతా అనమాట ఈ డాట్ ప్లేసుల్లో స్లాష్లు ఇస్తున్నాను నేను. ఓకే, సో సెటర్ ఇంజెక్షన్ అనే సబ్ ప్యాకేజీలో మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనే సబ్ ప్యాకేజీలో అందులో ఉంది కాన్ఫిగ్ మెటాడేటా డాట్ ఎక్స్ఎంఎల్, అక్కడ నుండి తీసుకో అని చెప్పి కంప్లీట్ పాత్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఇచ్చి ఇప్పుడు నేను మరొకసారి రన్ యాజ్ జావా అప్లికేషన్ చేస్తాను. ఒకసారి చూడండి మీరు. ఓకే, సో ఇప్పుడు దానికి ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎక్కడుందో ఫుల్ పాత్ మనం చెప్పాము. సో చెప్పడం వల్ల అది ఏం చేసిందంటే సో అక్కడికి వెళ్ళింది, ఆ ఎక్స్ఎంఎల్ ఫైల్ని ఓపెన్ చేసింది. ఓపెన్ చేసి కాంటెక్స్ట్ డాట్ గెట్ బీన్ అనగానే అది ఏం చేసింది, మన స్ప్రింగ్ కంటైనర్ ఇదే కదా స్ప్రింగ్ కంటైనర్, కాంటెక్స్టే ఇప్పుడు స్ప్రింగ్ కంటైనర్ అనమాట. సో ఎప్పుడైతే స్ప్రింగ్ కంటైనర్కి మనం గెట్ బీన్ అని అడిగామో అది ఏం చేసింది, సో ఏం అడుగుతున్నాడు వీడు, CUS టైప్ ఆబ్జెక్ట్ నాకు అడుగుతున్నాడు. వెంటనే CUS నేమ్ అనేది దేనికి ఉందో దాని టైప్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి అందులో ఈ వాల్యూస్ని అన్నిటిని ఇంజెక్ట్ చేసేసి ఆ ఫుల్ ఆబ్జెక్ట్ని మనకి రిటర్న్ చేస్తుంది. దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాము. స్టోర్ చేసుకొని మనం సింపుల్గా నిజంగానే మనకు తగ్గ వాల్యూస్ అవి తీసుకుందా లేదా, ఆ వాల్యూస్ ఇంజెక్ట్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసాము. ఎస్, బాగానే ఇంజెక్ట్ అనేది జరిగింది. అర్థమవుతుందా మీకు? సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మన క్లాస్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్కి మనం వాల్యూస్ని ఇక్కడ కాన్ఫిగరేషన్ రూపంలో చెప్పొచ్చు. ఓకే, సో ఏం చెప్తున్నాను నేను, ఇన్నాళ్ళలాగా మనకి న్యూ కీవర్డ్ న్యూ ఆపరేటర్ యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసే మెకానిజం ఇంకా ఉండదు. సో స్ప్రింగ్ కంటైనరే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి సో అది ఎలాగుంటుందంటే మనకి ఆ స్ప్రింగ్ కంటైనర్ని ఏమంటాడంటే ఆబ్జెక్ట్ ఫ్యాక్టరీ అంటాడనమాట, ఆర్ బీన్ ఫ్యాక్టరీ అంటాడు దీన్ని. ఓకే, సో ఇదొక ఆబ్జెక్ట్ ఫ్యాక్టరీ లాగా వర్క్ అవుతుందన్నమాట. సో చూడండి, ఏదైనా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెదర్ ఫ్యాక్టరీ ఉంటుంది.
సో లెదర్ ఫ్యాక్టరీకి సో నాకు ఇన్ని ప్రోడక్ట్స్ కావాలి అని చెప్పి ఎవరైనా ఆర్డర్ పెడితే అప్పటికప్పుడు అన్ని ప్రోడక్ట్స్ని క్రియేట్ చేసి ఆ ఫ్యాక్టరీలో ఉండేవాళ్ళు వెనక్కి పంపిస్తూ ఉంటారు. ఇన్ ద సేమ్ వే మనకి ఈ స్ప్రింగ్ కంటైనర్ కూడా ఒక ఫ్యాక్టరీ లాగా వర్క్ అవుతుందన్నమాట. సో ఇది ఆబ్జెక్ట్ ఫ్యాక్టరీ లాగా వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎవరైనా ఒక రిక్వెస్ట్ పెడతారో సో ఏ రూపంలో రిక్వెస్ట్ పెడతారు? సో గెట్ బీన్ ఆఫ్, ఓకే, గెట్ బీన్ ఆఫ్ అని చెప్పి సో నేమ్ ఏదైతే బీన్ నేమ్ కావాలో ఆ గెట్ బీన్ ఆఫ్ నేమ్ అని చెప్పి రిక్వెస్ట్ పెడతారో, ఫర్ ఎగ్జాంపుల్ మన కేసులో CUS. ఎప్పుడైతే సో స్ప్రింగ్ కంటైనర్కి మనం ఒక రిక్వెస్ట్ పెడతామో గెట్ బీన్ ఆఫ్ CUS అని, నాకు CUS టైప్ ఒక ప్రోడక్ట్ కావాలి, నీ ఫ్యాక్టరీ నుండి నాకు ఒకటి తయారు చేసి ఇవ్వు అని మనం అడుగుతున్నాం. వెంటనే స్ప్రింగ్ కంటైనర్ ఫ్యాక్టరీ లాగా వర్క్ అవుతుంది కదా. అదేం చేస్తుందంటే దాంట్లో ఉండేటటువంటి కాన్ఫిగరేషన్ బీన్స్లో ఏదైతే CUSతో మ్యాచ్ అవుతుందో దాని టైపు ఒక ఆబ్జెక్ట్ని అప్పటికప్పుడు క్రియేట్ చేసి దాన్నేమోని వెనక్కి రిటర్న్ చేస్తుంది. అయితే ఆ రిటర్న్ చేసేది కూడా ఎట్లా రిటర్న్ చేస్తుందని చెప్తున్నాను. నువ్వు కస్టమర్ది అడిగావు కాబట్టి కస్టమర్ లాగా దాన్ని రిటర్న్ చేయదు, ఆర్డర్ అడిగావు కాబట్టి ఆర్డర్ లాగా దాన్ని రిటర్న్ చేయదు. నువ్వు ఏమడిగినా సరే దాన్ని ఆబ్జెక్ట్ టైప్ లాగా రిటర్న్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ టైప్ లాగా వెనక్కి ఏదైతే వస్తుందో దాన్ని మనం ఏం చేయాలా, దాన్ని మనకి కావాల్సినటువంటి ఆబ్జెక్ట్కి కన్వర్ట్ చేసుకొని అప్పుడు మనకు కావాల్సిన వేరియబుల్లో స్టోర్ చేసుకొని దాన్ని మనం యాక్సెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా గెట్ బీన్ అనే మెథడ్ ద్వారా మనం స్ప్రింగ్ కంటైనర్కి మనకి కావలసినటువంటి ఆబ్జెక్ట్ని రిక్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు స్ప్రింగ్ కంటైనర్ అనేది ఏం చేస్తుందంటే సో మన మెటాడేటా ఏదైతే XML ఫైల్ ఉందో ఆ XML ఫైల్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, దాంతోపాటు ఈ వాల్యూస్ని కూడా దానిలో ఇంజెక్ట్ చేయడం కూడా చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకేనా, రైట్. సో అయితే ఇక్కడ మనం ఒక మెథడ్ చూసాం. ఏంటా మెథడు? యాజ్ ఎలిమెంట్ అనేది మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాజ్ ఎలిమెంట్ కాకుండా సెకండ్ వే చూద్దాం. సో సెకండ్ వే ఏంటి? యాజ్ యాట్రిబ్యూట్. అది కూడా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో అప్పుడు మనం సపరేట్గా ట్యాగ్ రాయకుండా ఇక్కడే సింపుల్గా వాల్యూ అని ఇచ్చేయాలని చెప్పాను కదా. ఓకే, సో ఇచ్చేసి ట్యాగ్ని ఇక్కడే క్లోజ్ చేసేయాలి. ఓకే, సో వాల్యూ అని ఇచ్చేసి ఇక్కడే మనం ట్యాగ్ని కూడా క్లోజ్ చేసేయాలి. ఓకే, సో మొత్తానికి మనం ఇక్కడే వాల్యూస్ని ప్రొవైడ్ చేయబోతున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సురేష్, ఓకే, సో కాంటాక్ట్ 6789 అండ్ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ HYD. ఓకే, సో ఇలా నేను ఈసారి వాల్యూస్ కూడా చేంజ్ చేశాను, అవి రిఫ్లెక్ట్ అవుతాయో లేదో చెక్ చేయడానికి. సో ఇప్పుడు మనం సెకండ్ వే చూస్తున్నాం. సో సెటర్ ఇంజెక్షన్లో ఓకే, సో సెట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెట్ మెథడ్స్కి మనం వాల్యూస్ ఎలా పాస్ చేయాలి అంటే యాజ్ ఎలిమెంట్గా పాస్ చేయొచ్చు, అలాగే యాజ్ యాట్రిబ్యూట్గా కూడా పాస్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. ఆ యాట్రిబ్యూట్గా పాస్ చేసేది మనం ఇప్పుడు చూస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా వీటికి ఈ ప్రాపర్టీస్కి ఇంజెక్ట్ అవుతాయి దీని యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు అని చెప్తున్నాను. ఓకే, సో మళ్ళీ దీన్ని మనం కరెక్ట్గా అవుతుందా లేదా చెక్ చేయాలంటే మనం ఏం చేద్దాం, రన్ యాజ్ జావా అప్లికేషన్ చేద్దాం. సో ఈసారి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి మనకి కావాల్సిన న్యూ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంజెక్ట్ అయ్యి మనకి కావాల్సినటువంటి ఆబ్జెక్ట్ అనేది వెనక్కి రావటం జరిగింది. అర్థమవుతుందా? సో అలాగే థర్డ్ వే ఏంటండి, పీ స్కీమా. సో పీ స్కీమాగా కూడా మనం దీన్ని చూడొచ్చు. సో అప్పుడు మనం ఏం చేయాలి, సో ఇక్కడే సో ఇంకా ఇవేవి అవసరం లేకుండా అసలు ప్రాపర్టీ ట్యాగే అవసరం లేదు, బీన్ కూడా అవసరం లేదు, బీన్ ఇక్కడే క్లోజ్ చేసేస్తాము. సో చేసేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో ఏదైతే నేము క్లాసు యాట్రిబ్యూట్స్ ఉన్నాయో ఇన్ ద సేమ్ వే ఓకే, సో పీ స్కీమా, సో పీ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి సో పీ నేమ్ని ప్రొవైడ్ చేస్తాము, పీ కాంటాక్ట్ అని చెప్పి కాంటాక్ట్ని ప్రొవైడ్ చేస్తాము, పీ అడ్రస్ అని చెప్పి అడ్రస్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో నేమ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్. ఓకే, సో కాంటాక్ట్ వచ్చి 5455 అండ్ అడ్రస్ వచ్చి బెంగళూరు. ఓకే, సో ఇలా వాల్యూస్ని నేను ఇచ్చాను. సో ఇప్పుడు సేవ్ చేసి మనం ఏం చేద్దామంటే సో ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి అసలు ప్రాపర్టీ ట్యాగే లేదు,
ప్రాపర్టీ ట్యాగే లేకుండా సింపుల్గా ఒక్క బీన్ ట్యాగ్తోనే మనం మొత్తాన్ని ఫినిష్ చేసేసాం. ఓకే, సో సింపుల్గా ఒక బీన్ ట్యాగ్తోనే అదే ఓపెన్ అదే క్లోజు సింగిల్ బీన్ ట్యాగ్తోనే మనం మొత్తాన్ని ఫినిష్ చేసేసాం. మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్ని సెట్ చేసుకోగలిగాం. ఇవన్నీ ఎప్పుడు వర్క్ అవుతాయండి? యాజ్ ఎలిమెంట్ కావచ్చు, యాజ్ అట్రిబ్యూట్ కావచ్చు, పీ స్కీమా కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు వర్క్ అవుతాయి? ఇవన్నీ కూడా మనకి సెటర్ మెథడ్స్ ద్వారా సెటర్ ఇంజెక్షన్ ఏదైతే అవుతుందో ఆ సెటర్ మెథడ్స్ ఉన్నప్పుడు మాత్రమే. కన్స్ట్రక్టర్కి వర్క్ అవ్వు, వాటికి వేరే ట్యాగ్స్ ఉంటాయో మళ్ళీ మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు సెటర్ మెథడ్స్ వరకు మనకి ఇవి వర్క్ అవుతాయి. ఓకే, సో యాజ్ అట్రిబ్యూట్ ఇవ్వచ్చు, యాజ్ ఎలిమెంట్ ఇవ్వచ్చు, అలాగే యాజ్ పీ స్కీమా కూడా మనం ఆ కాన్ఫిగరేషన్స్ని సెట్ చేసుకోవచ్చు. సో సేవ్ చేస్తున్నాను, చేసేసి ఒకసారి మనం చెక్ చేద్దాం వస్తుందో లేదో. ఓకే, సో రన్ యాజ్ జావా అప్లికేషన్. సో చూడండి, ఈసారి రాజేష్ 5455 అండ్ బెంగళూరు వచ్చింది కదండి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మనకి కావలసినటువంటి ఆ సెటర్ ఇంజెక్షన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇది అర్థం అవుతుంది. ఓకే, రైట్. సో ఈరోజు మనం ఏం చేసామైతే ఈ క్లాస్లో మనం సెటర్ ఇంజెక్షన్ గురించి చూసాం. ఓకే, సెటర్ ఇంజెక్షన్ అంటే ఏవేవైతే మనం జావా బీన్స్ క్రియేట్ చేస్తున్నామో వాటిలో మనం గెటర్ సెటర్ మెథడ్స్ ప్రొవైడ్ చేస్తాము. ఆ సెట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెట్ మెథడ్స్కి వాల్యూస్ని ఇక్కడ నుండి మనం పంపిస్తాము, మన కాన్ఫిగరేషన్ మెథడ్ డేటా నుండి పంపిస్తాము. సో పంపిస్తే అప్పుడు ఏదైతే స్ప్రింగ్ కంటైనర్ ఉందో ఆ స్ప్రింగ్ కంటైనర్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ నుండి వాల్యూస్ని తీసుకుంటుంది. సో దానికి మనకి 3 వేస్ ఉన్నాయి. ఓకే, సో అది కూడా మనం ఏంటంటే సో ప్రిమిటివ్ డేటా టైప్స్ వాల్యూస్ సెట్ చేసేటప్పుడు మనకి ఈ మెథడ్స్ అనేవి వర్క్ అవుతాయి. అవి కూడా సెటర్ మెథడ్స్లో ప్రిమిటివ్ డేటా టైప్స్ వాల్యూస్ సెట్ చేయాలంటే మనకి ఈ 3 మెథడ్స్లో ఏదైనా వర్క్ అవుద్దని చెప్పాను. అది యాజ్ ఎలిమెంట్ అంటే సపరేట్ వాల్యూ ట్యాగ్ ఇవ్వచ్చు, యాజ్ అట్రిబ్యూట్ అంటే ప్రాపర్టీ ట్యాగ్లోనే ఒక అట్రిబ్యూట్గా వాల్యూని ఇవ్వచ్చు, అండ్ యాజ్ పీ స్కీమా అంటే మనం ఏదైతే పీ స్కీమా ఉందో ఆ పీ స్కీమాతో కూడా సో బీన్ ఎలిమెంట్లోనే బీన్ ట్యాగ్లోనే మనం దాన్ని ఇచ్చేయచ్చు. సో ఆ విధంగా మనం సెటర్ ఇంజెక్షన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో అసలు ఇదేంటి, ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అని ఆలోచించొద్దు. ఓకే, సో జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇవి మనకి ఫ్యూచర్లో వచ్చేటప్పుడు అవి ఎక్కడ యూజ్ అవుతాయి అన్నది నేను చెప్తాను. ఇప్పటికీ సెటర్ ఇంజెక్షన్ అంటే ఏంటి, అసలు ఆబ్జెక్ట్ న్యూ యూజ్ చేయకుండా మనం ఎట్లా క్రియేట్ చేసుకోగలిగాము, వాటికి వాల్యూస్ ఎట్లా సెట్ చేసుకోగలిగాము, ఆ ఫ్లో ఏంటి అన్నది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అలా ఒక్కొక్క వీడియో మీరు కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకుంటూ కాస్త ముందుకు వెళ్ళినప్పటికీ ఒక కంప్లీట్ అవేర్నెస్ అనేది మీకు వస్తుందన్నమాట స్ప్రింగ్ మీద. ఓకే, ఎప్పుడైతే మనం ఎగ్జాంపుల్స్కి వెళ్తామో, ప్రాజెక్ట్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు ఇవన్నీ కూడా మీకు ఒక క్లారిటీ వస్తాయి. అప్పుడు నేను మళ్ళీ అన్నీ గుర్తు చేస్తూ మీకు అక్కడ టోటల్ అవేర్నెస్ ఇస్తాను. అప్పుడు కంప్లీట్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇన్ ద మీన్ వైల్ మీరు ఏం చేస్తారంటే ఏ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ మనం చెప్తున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ దాని వరకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలు. ఓకేనా, థ్యాంక్ యూ.